ప్రత్యక్షంగా వింటున్న నీ బిడ్డలని ప్రతి వారిని ప్రభువా మీరు నడిపించినందుకై స్తోత్రాలు. వారి ద్వారా మీ మాటలు నాయన వారు వినుటకు మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటుకై మీకు స్తుతులు. మాతో మీరు మాట్లాడండి. నాకు మాకు మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయండి. ఈ దినమందు నీ మాటల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయములు తెరవబడినవై మీ వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకోగలిగిన స్థితిని అనుకూలతను మాకు దయచేయమని, భద్రపరుచుకున్న నీ మాటల్ని నెమరు వేసుకుంటూ మా జీవితంలో ఈ యొక్క యాత్రలో వాటిని ప్రకటించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని, అట్టి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మాకు దయచేసి మీరే మీ రాజ్య విస్తరణ కొరకై మమ్మల్ని అందరినీ నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ దిన ఆరాధన కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దిన వర్తమానం కొరకై దేవుడు నన్ను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ దిన ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరో బయట ఉన్నారు, చూస్తున్నారు, చూడండి. ఒక్కళ్ళు వెళ్ళండి. బయట నిలబడి చూస్తున్నాను. ఈ దినమందు మన యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగించబడుతూ ఉన్న మన వాక్య ప్రయాణం కొరకై మనము ముందుకు నడుద్దాం. లవోదికయ సంఘాన్ని గురించి మనము మన ప్రయాణంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. సంఘపత్రికలో లేకుంటే లేఖల్లో చివరి లేఖ 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతూ వ్రాయించి గ్రంథస్థము చేసిన లేఖల్లో ఇది చివరిది. దీని గురించి ఇప్పటి వరకు ఒకంత దైవికమైన సాధన మనం చేశాం. దైవికమైన వివరణ మనం విన్నాం. ఈ దినమందు ఈ సంఘపత్రికని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు పరిచయం విన్నాం, దాని అర్థం విన్నాం. ఈ పత్రికను రాయుటలో ప్రభు తనను తాను ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడో విన్నాం. సంఘాన్ని కలిగిన లోటును గద్దించటాన్ని మనం విన్నాం. హెచ్చరికలను కూడా మనం విన్నాం. ఈ దినమందు సలహా, సంఘానికి ప్రభువు చెబుతూ ఉన్న సలహాని మనం విందాం. మీరందరూ ఇవి ధ్యానించుతూ రాస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఏం సలహా ఇచ్చాడు? ఎటువంటి పరిస్థితులలో ప్రభువు సంఘానికి సలహా ఇచ్చాడు? లవోదికీయ సంఘంలో ఉండబడిన లోపమేంటి? లవోదికీయ సంఘంలో ఉండబడిన లోపమేంటి? నులివెచ్చని స్థితిని కలిగిన సంఘము. సంఘము ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనం విన్నాం. ఇంచుమించు 1800-1900 క్రీస్తు శకము నుండి యుగాంతం వరకు ఈ పత్రిక ఆపాదించబడుతుందని గ్రంథము ద్వారాను పండితుల అభిప్రాయాన్ని బట్టి మనము దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుత కాలానికి సంబంధించిన పత్రిక లేకుంటే ఉత్తరం. ఈ ఉత్తరము
తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుని సంఘము నులివెచ్చనిగా ఉంది. చల్లగా లేదు, అలాగని వెచ్చగా లేదు, నులివెచ్చనిగా ఉండబడిన సంఘానికి దేవుడు లేఖను రాస్తూ తెలియజేసిన మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఆయన ఇచ్చే సలహాని మనం విందాం. 3వ అధ్యాయం 17 నుండి 20 వరకు వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం నుండి 20 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. మీరందరూ మీ బైబిల్ తెరిచి ఈ భాగాన్ని కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయి. లవోదికీయ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? నులివెచ్చనిగా ఉండబడిన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించే వారిని ఏం చేస్తాడట? గద్దించి శిక్షిస్తున్నాను. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నా జీవితంలో నేను మొదటగా చూడవలసింది ఆశీర్వాదాలని కాదు, దేవుడిచ్చే శిక్షను, ఆయనిచ్చే గద్దింపును నేను స్వాగతించాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. గత వారం మీతో నేను ఒక ప్రశ్న అడిగాను. ఈ సంఘములో ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? ఈ సంఘములో ప్రభు ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే ఆయన లోపల లేడు. లోపల లేడు. ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళాడు. బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? బయటికి ఆయన వెళ్ళాడా? ఇల్లు పంపించారా? సంఘములో ప్రభువు లేడు, లోపల లేడు, బయట ఉన్నాడు. బయట ఉండి వీళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభు లోపల లేడంటే బయటికి ఈయన వెళ్ళాడా? లోపల ఉన్న వాళ్ళు పంపించేశారా? లోపల ఏదో ప్రభు దృష్టికి అనుకూలము కానిది కనబడింటది. ఏంటి అంటే నులివెచ్చని స్థితి. లోపలికి లోకాన్ని ప్రవేశించజేస్తే ప్రభు లోపల ఉండడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ సంఘములో ప్రభువు సంఘములో లేడు. ఇది మనకు ఆత్మీయ పాఠం. ఎందుకు లేడు? ఈ సంఘములోనికి ఆ సంఘం వారు, ఆ సంఘము అందులో ఉన్నవారు లోకాన్ని ప్రవేశింపజేశారు. లోకాన్ని ప్రవేశింపచేయటం అంటే గతంలో నేను మీతో చెప్పాను, ప్రతిదాన్ని వారు అంగీకరించారు. ప్రతిదానికి వారు స్థానం ఇచ్చారు. దేనికి స్థానం ఇచ్చారంటే ఆత్మీయతకు అస్సలు స్థానము లేకుండా పోలేదు, కానీ ఆత్మీయతకు స్థానం ఇచ్చారు, అలాగనే లోకానికి కూడా స్థానం ఇచ్చారు. లోకానికి ఆత్మీయతకు రెండింటికి ఒక చోట స్థానం ఇస్తే ఆ స్థానములో ఎవరుండరు? ప్రభు ఉండడు. ప్రియులారా, నేను మీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభు నీతో నాతో ఉన్నాడని మనం అనుకుంటున్నామా? ప్రభు మన బయట ఉన్నాడని ఆలోచన కలిగి ఉన్నామా?
దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. ఈరోజు సంఘాల్లో ప్రభువు లేడు అనటానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, వారు నులివెచ్చని స్థితిలో లోకాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకోవటమే. లోకాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకున్న స్థలములో ప్రభు ఉండడు. అలాంటి వారికి ఈ పత్రికను రాస్తున్నాడు. ఈరోజు సంఘాల్లోకి రకరకాల క్రమాలు వచ్చేసాయి, పద్ధతులు వచ్చేసాయి, పరిపాలనలు సంఘంలోనికి మనుష్యులు తీసుకొచ్చారు. వీటి వల్ల దేవుని పిల్లలకు ప్రయోజనం అంటే వీటిని గురించి మాట్లాడగలిగిన ప్రజలు ఈరోజు లేరు సంఘాల్లో. ఎందుకు ఇది చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగే సంఘస్థులు ఈరోజు సంఘాల్లో లేరు. అలాగని నడిపిస్తున్న ఆయన లేకుంటే నడిపించబడుతున్న క్రమాల్లో ఇలాంటి నడిపింపు సరి అయినది కాదని చెప్పే పెద్దలు కూడా లేరు. క్రమాలు లేవు, పెద్దలు లేరు, అలాగని క్రమాలు కూడా లేవు. ఇలాంటి క్రమంలో దేవుడు లవదోకియ సంఘాన్ని సలహా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో ఉండబడిన మనము ఏదైనా కారణాలను బట్టి కానీ లేకుంటే నడవడికను బట్టి కానీ మనం కలిగి ఉన్న స్థితిని బట్టి కానీ ఏవైనా ప్రభువుకు ఆయాసకరంగా మనము కనబడితే ప్రభు వెంటనే మనతో చెప్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుడు ప్రేమించే వారిని గురించి ఈ పత్రికలో ప్రభు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగరు. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని మేలు కలుగుతాయి. మరి దేవుడు ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించే వారిని గురించి మాట్లాడాడు. మరి దేవుడు ప్రేమిస్తే ఏం చేస్తాడని చెప్తున్నాడు అంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను శిక్షించి గద్దించుచున్నాను. ఎప్పుడు శిక్షించబడతాము, ఎప్పుడు గద్దించబడతాము? దైవికమైన పరిస్థితులలో మనము మన యొక్క జీవితాన్ని ఆలోచన చేసుకోగలిగితే ప్రభు నీతో నాతోనే ఈ విషయాల్ని వెల్లడిపరుస్తున్నాడు. ప్రియులారా, ఇది మీరు గమనించండి. లవదోకియ సంఘములో ప్రభు బయట ఉన్నాడు. బయట ఉండి ఆయన తడుతున్నాడు. ఈ విషయాన్ని మనము చాలాసార్లు వినింటాం. చాలా ప్రసంగాలు కూడా మనము ధ్యానించి ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు దీని గురించి ఆలోచన చేసి ఉంటాం. కానీ రాయబడిన విధానంలో ప్రభు ఆ సంఘానికి బయట ఉన్నాడు. ఈరోజు ఆయన మనతో ఉన్నాడా లేక బయట ఉన్నాడా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎక్కడ ప్రభు ఉంటాడు, ఎక్కడ ఆయన నామము మహిమపరచబడుతుందో అక్కడ ఉంటాడు. ఎక్కడ ఆయన కార్యములు జరుగుతుంటాయో అక్కడ ఉంటాడు. ఎక్కడ ఆయనకు సంబంధించిన ఆలోచనలని ప్రజలు మాట్లాడుకుంటారో అక్కడ ఉంటాడు. అక్కడ ఆయన మహిమపరచబడతాడు. ఆయనకు అనుకూలము కాని చోట ఆయన ఉండడు. ఆయనే కాదు, మనం కూడా మనకు అనుకూలం కాని చోట మనం ఉండలేం. మనకు అనుకూలత లేని చోట మనం ఒక్క క్షణం కూడా
నిలబడలేం. ఎందుకు? అది మనకు నచ్చదు గనక, అది మనకు అంగీకార యోగ్యం కాదు గనక ఆ స్థలములో మనము ఉండలేం. అక్కడ నుంచి వెంటనే లెఫ్ట్ అవుతాం, బయటికి వెళ్ళిపోతాం, మరొక మంచి స్థలం కొరకై సిద్ధపడతాం. ప్రభు అలా కాదు, ఎక్కడ లోపముందో అక్కడ ఆ స్థలాన్ని ఆయన బాగు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. లవదోకీయ సంఘంలో ఉండబడిన లోపాన్ని బట్టి ఆయన బయట ఉన్నప్పటికీ కూడా ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించుతున్నాడు. ఎందుకంటే దాని కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు, దాని కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కట్టబడిన లేకుంటే కొనబడిన ఆ సంఘాన్ని గురించి దాన్ని బాగు చేయటానికి, రిపేరు చేయటానికి ప్రయత్నం చేస్తూ సలహా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? 3 విషయాలు చెప్పాడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారమును కొనవలెను. నెంబర్ 1, నీ యొక్క ఆత్మీయ స్థితి నులివెచ్చనిగా ఉంటే దేవుడిచ్చే సలహాని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అందుకే ఆయన అన్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మార్చుకోని పరిస్థితిని, మన యొక్క ఆత్మీయ స్థితి దేవునికి అనుకూలముగా లేకపోతే దాన్ని మనమే సరిచేసుకోవాలి, చూసుకోవాలి, చక్కగా దాన్ని ఉంచుకోవటానికి లేకుంటే కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేన్ని? మన మనస్సు మన మాట అప్పుడప్పుడు వినదు, కానీ మనం మాత్రం మనసు చెప్పిందే వింటాం. కనుక ఇక్కడ అంటున్నాడు, మరలా సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, నీ మనస్సు మార్చుకొని ఏం చేయాలట? అగ్నిలో పుటము వేయబడిన బంగారమును కొనుము అన్నాడు. ఏంటిది అగ్నిలో పుటము వేయబడిన బంగారం అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? 24 క్యారెట్ గోల్డ్ అనుకుంటున్నారా? భౌతికమైన బంగారం అనుకుంటున్నారా? బైబిల్లో మనము గమనించగలిగితే ఈ మాటకి యోబు భక్తుడు తన గ్రంథములో వ్రాస్తున్నాడు. 23వ అధ్యాయం 10వ వచనం, 23:10. ఏంటి అగ్నిలో పుటం వేయబడిన బంగారము అంటే? ఒకని ప్రార్థనా జీవితము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారెదను. రైట్. ఇక్కడ పుటములో వేయబడిన బంగారము అంటే ఏంటంటే ఒకని ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము, ప్రేమ జీవితానికి సాదృశ్యం. ప్రార్థన, విశ్వాసము, ప్రేమకు సాదృశ్యమైనది మనము కలిగి ఉండాలి. పుటము వేయబడిన బంగారం అంటే ఏంటనుకుంటున్నారు? అంటే ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ప్రేమ జీవితం, వీటిని కలిగి ఉండాలి. అంటే ఏమి లేవు లవదోకీయ సంఘములో అంటే ప్రార్థన కరువైంది, దేవుని ఎడల విశ్వాసము కరువైంది, ప్రేమ కూడా తగ్గిపోయింది. అందుకే వీటిని ఏమంటున్నాడంటే కొనుమంటున్నాడు. ఎక్కడ కొనుక్కోవాలి వీటిని? ప్రభు మాట్లాడుతూ, దప్పి కొనువారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయండి. మీరండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. మీ ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? యెషయా గ్రంథంలో 55:1-2 మాటలో ఈ మాటలు మనం చూస్తాం. అంటే ఇది డబ్బుతో కొనేది కాదు, ధనముతో కొనేది కాదు, మన సొంతగా మన కష్టార్జితము,
మన కష్టాజీవితం ఏంటంట? ప్రార్థనా జీవితం. మన కష్ట జీవితం ఏంటి? విశ్వాస జీవితం. మన కష్ట జీవితం ఏంటి? ప్రేమ కలిగిన జీవితాన్ని మనము మన దగ్గర ఉంచుకోవాలి, కొని ఉంచుకోవాలి. బంగారం కొన్నామనుకో, ఎక్కడ పెట్టుకుంటాం దాన్ని? ఎక్కడంటే ఎక్కడ పడేస్తామా? భౌతికమైన బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? అవసరమైతే అలంకరించుకుంటాం. ఒకవేళ అవసరం కాకపోతే బీరువాలో బయట పెడతాం. బీరువాలో బయట పెడతామా? సీక్రెట్లలో పెడతామా? ఎక్కడ పెడతామమ్మా చెప్పండి? ఎక్కడ పెడతాం? బీరువాలో ఒక సీక్రెట్ లాకర్ ఉంటుంది, అందులో పెడతాం. ఎందుకంత భద్రత? అది విలువ కలిగింది కనుక. అది ఒకసారి కొన్నాం, మరలా కొంటమో కొనలేమనే భయము గనుక దాని కొరకు మనము సేఫ్టీని, ప్రొటెక్షన్ని చేస్తాం. అట్ ద సేమ్ మనము దేవుడిచ్చే సలహాలో పుటం వేయబడిన బంగారం అంటే ప్రార్థనా జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. నీ ప్రేమ కలిగిన తత్వాన్ని అది విస్తరణ చేసేటట్లుగా, అది పెంపారేటట్లుగా నువ్వు కలిగి ఉండాలి. ఇది అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని కొనటము అనేదానికి సాదృశ్యం. మొదటిది. ఇక రెండవది, తెల్లని వస్త్రము కొనవలే అని అన్నాడు. తెల్లని వస్త్రములంటే ప్రకటన గ్రంథం 19:7-8లోను, యెషయా 61:10లో ఈ మాటలు మనం చూస్తాం. ఏంటి తెల్లని వస్త్రములంటే? పరిశుద్ధుల నీతి క్రియలు. ఏం కావాలంట? పరిశుద్ధుల నీతి క్రియలు. భౌతికమైనవి కాదు ఇవి. మనం ఏ విధంగా అయితే మన క్రియలు, మన క్రమాలు, మన యొక్క పరిస్థితులు ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. తెల్లని వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలకు సూచన. ఈరోజు మన క్రియలు ఎలాగున్నాయి? మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క జీవన విధానము, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? దేవుని నామానికి మహిమకరంగా ఉందా? లేకుంటే మనకు నచ్చేటట్లుగా మనము మన లైఫ్ స్టైల్ని డిజైన్ చేస్తున్నామా? ప్రియులారా, దేవుని బిడ్డలుగా మీరు గమనించండి. దేవునికి నచ్చినట్లుగా మనము బ్రతకాలే తప్ప మనకు నచ్చినట్లుగా మనము కొనసాగించబడాలనే ఆలోచన మనకు ఏ కోశాన కూడా రాకూడదు. నా లైఫ్ స్టైల్ ఎవరయ్యా అంటే ప్రభువే అయి ఉండాలి. అపోస్తుడైన పౌలు తన లేఖన భాగాల్లో సంఘముతో మాట్లాడతారు. నా మట్టుక బ్రతుకుట, నా లైఫ్ స్టైలు క్రీస్తు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు దాన్ని? ఎవరైతే తన క్రియలను ప్రభువుకు మహిమకరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారో వారు మాట్లాడి. ఈరోజు సలహా ఏంటి అంటే నీ క్రియలను మార్చుకోవడానికి ఏం కావాలి? తెల్లని వస్త్రాలు. నువ్వు మన వస్త్రాలు ఏవైనా మలినమైతే, మురికైతే, పాడైతే వాటిని వెంటనే ప్రభువుకు అప్పగించాలి. మన ఆలోచనలే కానీ, మన తలంపులే కానీ, మన జీవన విధానంలో ప్రభువుకు అనుకూలము కానిది, ఆటంకము, మరక, మత్స ఏదైనా కలిగితే దాన్ని ప్రభువుకు అప్పగించాలి. ప్రభువా, ఈ దినమందు నా జీవితంలో మరకపడింది, దాన్ని నువ్వు తుడిచేయి. దీన్ని కలిగి నేను బ్రతకలేను. తప్పు చేసిన మనిషి ప్రశాంతంగా ఉండలేడు. అబద్ధమాడిన వారు ప్రశాంతంగా ఉండలేరు. దాన్ని ప్రభువుకు అప్పగించాలి. ప్రభు దాన్ని సరిచేయగలడు. అందుకే అంటున్నాడు, మరొక సలహా ఏంటంట? తెల్లని వస్త్రాల్ని కొనాలి. ఇక మూడవది, నీ కన్నులకు కాటుక. ఏం కావాలంట? కన్నులకు కాటుక. మొదటిగా ఏం కొనుక్కోమన్నాడు? పుటము వేయబడిన బంగారాన్ని కొనమన్నాడు, తెల్లని వస్త్రములను కొనమన్నాడు. ఇప్పుడు నీ కన్నులకు కాటుకను కొనుక్కో. మంచి చెడుల మధ్య ఉన్న తేడాను గ్రహింపచేయో జ్ఞానమే కాటుక. కీర్తనలు 119:18లోను 105లోను ఈ మాటలు మనం చూస్తాం. కన్ను అనగా మన మనోనేత్రమే. మన మనోనేత్రానికి, మన కంటికి ఏది మంచో ఏది చెడో ఆలోచన చేయాలి.
ఏది మంచి ఏది ఆలోచన చేయకపోతే మన యొక్క స్థితి మారిపోతుంది. తేడాలు మర్చిపోతాం. మంచేదో చెడేదో మనం గ్రహించాలి. దేవుని బిడ్డలుగా ఈ విషయాన్ని మనం గమనించగలిగాలి, ఉండిన వారిగా ఉండాలి. చూడండి, ఆయన ఇచ్చిన సలహాని మనము గమనించగలిగితే లవోదికీయ సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు ప్రార్థనా జీవితం కావాలి, ప్రార్థన, విశ్వాసము, ప్రేమ నీ జీవితానికి ఇవి కొనసాగించుకోవాలి అని చెప్పాడు. రెండవదిగా నీ క్రియలను ఎప్పటికీ కూడా మచ్చుపడేగా ఉంచుకోవద్దు అన్నాడు. మూడవదిగా మంచి చెడులేంటియో గ్రహించుకొని నడుమని ఆయన తెలియజేశాడు. ఇలాగూ కలిగి ఉన్న ఈ సంఘాన్ని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నింటిని బట్టి ఆయన చెప్తున్న 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను చెప్పే విషయాలను బట్టి నువ్వు నీ పద్ధతిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, నీ యొక్క యాటిట్యూడ్స్ని సరిచేసుకో అని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన తెలియజేసే మాటలను బట్టి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ప్రేమించే దేవుడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడు గనుక ఆ స్థితిలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఫైనల్గా లవోదికీయ సంఘానికి ఆహ్వానం చెప్తున్నాడు. ఎప్పుడు ఆహ్వానం ఇస్తాడు? తన యొక్క సలహాను పాటిస్తే, తన యొక్క ఆలోచనను పాటిస్తే, తను మార్చుకుంటే ఆయన ఆహ్వానం ఏంటంటే 20వ వచనం ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, ప్రభు సంఘం పట్ల ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడు. మూయబడిన సంఘాన్ని దగ్గరికి వెళ్ళి తడుతున్నాడు. మూయబడిన సంఘము అంటే అర్థం ఏంటంటే తాము కలిగి ఉన్న పరిస్థితులని మార్చుకోలేని వారు అని అర్థం. మీకు చెప్తాను, బాగా గమనించండి. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క స్టైల్ని కలిగి ఉంది. మనం ఆ సంఘాన్ని దగ్గరికి వెళ్ళి ఈ పద్ధతులను మీరు మార్చుకోండి అంటే వారు మార్చుకుంటారా? మేము ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచే మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఏదైనా ప్రవేశపెట్టండి అంటే ప్రవేశపెట్టుకుంటామా? పెట్టుకోము. ఎందుకంటే అది మా క్రమం కాదని చెప్తాం. కానీ ప్రభు ఇక్కడ సంఘంతో ఏమంటున్నాడంటే, ఏవైనా సంఘానికి అనుకూలము కానివి, నులివెచ్చనివి నీలో ఉంటే ఖచ్చితంగా వాటిని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మార్చుకోలేకపోతే ఆయన చెప్తున్న మాటలను బట్టి ఆయన అంటున్నాడు, మార్చుకోలేని వారికి ఆయన చేయగలిగింది ఏం లేదు, మార్చుకున్న వారికి ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు మార్చుకుంటే నువ్వు కలిసి బ్రతుకుతావు. తలుపు వేయబడటం అంటే మనకుండబడిన క్రమాలు. ఇప్పుడు సంఘాల క్రమాలను గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడను, కానీ ఎవరి లైఫ్ స్టైల్ వారిదే. కానీ అందరూ వాక్యానుసారంగా ఉంటే మంచిది అనేది దేవుని కోరిక. ఈ పత్రికను రాస్తూ ఇది లోకాంతం వరకు, అంటే ఈ లోకము అంతమయ్యేంత వరకు ఈ పత్రికను ప్రభువు మన ముందు ఉంచాడు. అంటే లోకాంతం వరకు ఏ స్థితిని కలిగి సంఘాలు ఉంటాయో లవోదికీయ సంఘమే మాదిరి. లవోదికీయ సంఘానికి ప్రభువు చెప్పాడు, మార్చుకోమని. మీరు మీ కట్టడలను చేసి తలుపులు వేసేసారు. మీరు తలుపులు వేయటం వలన, మీ కట్టుబాట్ల వలన, మీరు కలిగి ఉన్న క్రమాల వలన నేను మీ మధ్యలో లేను. ఎక్కడున్నాను? బయట ఉన్నాను. బయట ఉన్న నేను నిన్ను
ఆలోచన చేసి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నేను బయట ఉన్నానే కానీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీ ప్రేమించటం అంటే నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆలోచనను మీరు గిన ఆలకించి అంగీకరించి నా సలహాను మీరు తీసుకుంటే ఆయన ఇచ్చే ఆహ్వానం చాలా గొప్పది. ఆయన ఇచ్చే ఆహ్వానమే మనం పొందుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనము ఆయన స్వరం వినాలి. ఇదిగో నేను తలుపు నొద్ద నిండుచుండి తట్టుచున్నాను. ఈ తట్టే స్వరాన్ని, శబ్దాన్ని వినాలి. జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుని పిల్లలు దేవుని స్వరాన్ని వినటం మర్చిపోయారు. ఎవరితోనైనా దేవుడు మాట్లాడా అంటే ఆ అనుభవాలు ఈరోజు మనకు లేవు. చాలామంది ఇంతకుముందు కాలంలో మన పితరులు చెప్పేవారు, ప్రభు నాతో మాట్లాడాడు అని చెప్పేవారు. ఉన్నారా లేరమ్మా అలాంటి వాళ్ళు? చాలామంది దేవుని పిల్లలు, చాలా మన ముందున్న జనరేషన్, మన వెనక్కున్న జనరేషన్ వారు, అంటే మన పితరులు అప్పుడప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే, ఒకరోజు నేను ప్రార్థనలో ఉండగా ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నేను విన్నాను, ఆయన నేను పట్టుకొని చూశాను. ఈరోజు ఆ అనుభవాలు ఉన్నాయా మన జీవితాల్లో? ప్రస్తుత కాల పరిస్థితులలో ప్రభు స్వరం విని, ప్రభు మాట విని ఆయనను దర్శించే ఆధ్యాత్మిక స్థితి ఈరోజు ఉందమ్మా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభు స్వరాన్ని వినటం కానీ, ప్రభుని దర్శనం చేయటం కానీ ఆధ్యాత్మికంగా ఈరోజు అలాంటివి కరువైపోయినాయి. ఎందుకు కరువైపోయినాయి అంటే, ఇదిగో వినండి, మనము మన కట్టుబాట్లలో కట్టిపడేసి ప్రభువుని పక్కకు పంపించేశాం. ఎప్పుడైతే మనం కట్టుబాట్లను విడిచిపెడతామో, మన యొక్క దైవికమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాలని ప్రతిదీ కూడా యూనివర్సల్గా సార్వత్రికంగా ఆలోచన చేస్తామో ప్రభు నిన్ను దర్శిస్తాడు. మనం ఒకటే కట్టుబాటులో ఉంటే ప్రభు మనల్ని దర్శించడు. సార్వత్రికంగా ఆలోచన చేయాలి. మనం కలిగి ఉన్న సంఘమే అది దైవికం అనేది కాకుండా, కలిగి ఉన్న ప్రతి సంఘము దైవికంగా బ్రతకాలి అని ఆలోచన చేయగలిగిన వారు ఈరోజు దేవునికి కావాలి. కనుక ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని నువ్వు చేరుకోవాలి అంటే, ఆ ఆహ్వానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి అంటే మొదటిగా ఏం కావాలి? ఆయన స్వరాన్ని, శబ్దాన్ని మనం వినాలి. ఆయన శబ్దమే ఏంటంటే సువార్త. దీన్ని లోగోస్ అన్నారు. లోగోస్ అంటే శబ్దము అని అర్థం. ఇప్పుడు ఆయన తలుపు తడుతున్నాడు. తలుపు తట్టేది ఎవరో మనకు తెలియాలి, అవునా కాదా? మీరు తలుపేసుకున్నప్పుడు మనము ఎవరైనా వచ్చి తడితే ముందుగా ఏమని అడుగుతాము? ఎవరు మీరు అని అడుగుతాం. కానీ ఆయన అడగాల్సిన పని లేదు. ఆయన స్వరము, ఆయన శబ్దము అది నీ చెవులకు కాదు, నీ గుండెకే గుంజుకుంటుంది. దేవుని యొక్క స్వరము నీ చెవులకు కాదు, నీ యొక్క హృదయానికే గుంజుకుంటుంది. లూదియాతో దేవుని పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఆమె యొక్క ఆ మాటలు ఎక్కడికి వెళ్ళాయి? ఆమె హృదయములోనికి వెళ్ళాయి. యేసుక్రీస్తు ప్రభువు మరియా దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మాటలు ఆమెకు ఎక్కడికి వెళ్ళాయి? చెవులోకి వెళ్ళాయా? హృదయంలోకి వెళ్ళాయా? హృదయంలోనికి వెళ్ళాయి. అంటే ప్రభు మాటలు నీకు ఎలా నీ దగ్గరికి చేరుకుంటాయంటే, ఆయన మాట్లాడితే నీ చెవులకు కాదు, డైరెక్ట్గా నీ హృదయంలోకి వెళ్తాయి. నీ హృదయంలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఆయన కొరకు నీ హృదయాన్ని సిద్ధపరచాలి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరం నేను వినాలి అనుకుంటే ఆయన నీ హృదయాన్ని ఆయనే తెరుస్తాడు. ఆయన తెరిచిన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన తెరిచిన హృదయాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నీ హృదయము తెరవబడాలి. నీ యొక్క
మనోనేత్రము తెరవబడాలి. నీకు కలిగిన విశ్వాస సంబంధమైన కట్టుబాట్లు అవి దేవునికి అంగీకారము కాకపోతే వాటిని తెంపేసి నువ్వు విడుదల పొంది ప్రభు యొక్క స్థితిని అంగీకరించటానికి నీ హృదయాన్ని నువ్వు తెరవాలి. తెరవబడిన హృదయం కలిగిన వారైతే ఆయన ఏం చేస్తాడు? నేను మీతోనూ మీరు నాతోనూ ఏం కలిగి ఉంటాము? కలిసి భోజనం చేస్తాం. కలిసి భోజనం ఎవరితో కలిసి భోజనం? ప్రభుతో భోజనం. ఒక పెద్ద అధికారితో భోజనం చేస్తే మనం సంతోషిస్తాం. ఒక పెద్ద మంత్రితో భోజనం చేస్తే మనం సంతోషిస్తాం. ఎవరైనా ఒక గొప్ప దైవ సేవకునితో మనం భోజనం చేసినా సంతోషమిస్తాం. కానీ వాటన్నింటికంటే కూడా ప్రభుతో భోజనము కొరకు మనం సిద్ధపడతాం. ఆయన నీ కొరకు నా కొరకు భోజనం సిద్ధపరిచాడు. ఎంతమంది మీ ప్రభు యొక్క భోజనంలో పాలిభాగస్తులుగా ఉంటున్నామో ఆలోచన చేయండి. ప్రభు చెప్పే ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయాలి. సంఘము ఏమీ లేదు. ఇప్పుడు లవోదికీయ సంఘంలో ఏమీ లేదంట. కలిసి భోజనము చేసే కట్టుబాట్లు కూడా లేవు. ఇప్పుడు ప్రభు అది నేర్పించడానికి ఆయన ప్రాముఖ్యంగా సంఘము నుంచి బయటికి వెళ్ళిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే లోకాన్ని తీసుకొచ్చారు, ప్రభుతో భోజనాన్ని మానేశారు. ప్రభు భోజనాన్ని సంఘం బహిష్కరించింది. కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే నేను మీతో కలిసి భోజనం చేయాలి. అంగీకరిస్తారా ఆయన ఆహ్వానాన్ని? ఒకవేళ లవోదికీయ సంఘములాగా మనం అంగీకరిస్తే మనమేం కలిగి ఉంటామంటే ఆయనతో భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత పరిస్థితి ఏంటి? పరిస్థితులన్నీ చక్కపరచబడితే పరిస్థితి ఏంటి? పరిస్థితులన్నీ దేవునికి అనుకూలమైన తర్వాత రిజల్ట్ ఏంటి? ప్రతిఫలం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈ ప్రతిఫలం ప్రతి వారికి దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. మనం కూడా రెడీగా ఉన్నామా లేదా ఆలోచించాలి. ఏంటి ఆ ప్రతిఫలం? ఆయన ఇచ్చే గిఫ్ట్, బహుమానం. ఇది ఏంటో తెలిసిన 21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడమ్మా? ఏ సింహాసనం మీద ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద ఉన్న ప్రభువు సంఘముతో మాట్లాడుతున్న మాటను మీరు గమనించగలిగితే, దేవుని పిల్లలతో మాట్లాడుతున్న మాటను మనము ఆలోచన చేయగలిగితే అసలు ఎంత స్థితి ఉంటే అది మనం చెప్తాము. ఏమా ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఈ మాటను గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. కానీ ఈ మాటను గురించి ప్రభు తండ్రి సముఖమందు లేచి ఈ మాట చెప్తున్నాడే అంటే ఎంత ధైర్యం కావాలి. మీకు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయా? డైనింగ్ టేబుల్లో ఒక సీట్ ఉంటుంది. ఎవరిది అది? యజమానుని సీట్ ఉంటుందా ఉండదా? అది ఎవరికి? ఆయనకి. అది స్పెషల్ అంటారు. అవునా కాదు? డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఒక చైర్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన చైర్ ఉంటుంది. అది ఎవరు కూర్చోవాలి అంటే అక్కడ ఉండబడిన యజమానే కూర్చోవాలి. ఇంకా మీకు చెప్పాలి అంటే మనకు ఇల్లు కట్టించుకుంటే మొదటిగా బెడ్రూమ్లు కట్టిస్తే మొదటి బెడ్రూమ్ ఏమంటాము? మొదటిదేమో పేరెంట్స్ కంటే ముందు ఫాదర్ బెడ్రూమ్ అని ఉంటుంది, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఉంటుంది. అవునా కాదా? ఇది తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? ఉంటాయా లేదా? ఉంటాయి. మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మాస్టర్ బెడ్రూమ్ అంటారు. దాన్ని డిజైన్లో ఏమంటారంటే మాస్టర్ బెడ్రూమ్. ఆ ఇంటికి ఎవరైతే మాస్టరో ఆయనకు ఒక బెడ్రూము, చిల్డ్రన్స్కి ఒక బెడ్రూమ్, ఇలాగ కొన్ని బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తారు.
ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్కే, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ చిల్డ్రన్స్కే, భోజనం బళ్ళ దగ్గర మాస్టర్కే, చిల్డ్రన్కే. ఇది ఒక కుటుంబంలో జరిగే సన్నివేశం. కానీ పరమందున్నబడిన సన్నివేశాన్ని మనం ఒకసారి ఆలకించగలిగితే, పరమందున్న దేవుడు తన పిల్లలను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్నాను. ఈ దృశ్యాన్ని ఎవరైనా చూశారా? ఈ దృశ్యాన్ని ఎవరైనా చూశారా? ఇక్కడ ఈయన చెప్తున్నాడు. యోహాను చూశాడా? యోహానుకు చెప్పాడు అంతవరకే. చెప్పాడు, రాశాడు. ఈయన చెప్తున్నాడు, రాస్తున్నాడు. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చోవటం ఈయన దర్శనంలో చూస్తున్నాడు. ప్రత్యక్షంగా చూశాడా? ప్రత్యక్షంగా చూసిన వారు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి సింహాసనం మీద కూర్చుండటము నేను చూస్తున్నాను అని చెప్పిన ఆయన, భౌతికంగా మాట్లాడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం, 55, 56 వచనాలు చదవండి ఒకసారి. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని. జాగ్రత్తగా వినండి. ఎవరైనా? స్టెఫెన్ చెప్తున్నాడు. మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున దేవుని మహిమను చూస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వాన్ని చూస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆయనను చూచుచున్నానని అక్కడుండబడిన జన సమూహముతో చెప్పాడు. ఇప్పుడు ఆ మాటను ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు నేను కూర్చొని ఉన్నాను. సింహాసనాసీనుడైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ, ఈ చివరి దినాల్లో ఉండబడిన సంఘముతో, సంఘ బిడ్డలతో, దేవుని పిల్లలతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను జయించాను. ఏం జయించాడు ఈయన? ఏం జయించాడు? తండ్రి తనకు ఆజ్ఞాపించినది యావత్తు చేస్తూ లోకాన్ని జయించాడు. నేను జయించాను. నాకు తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని సమస్తాన్ని జరిగిస్తూ ఈ లోకాన్ని జయించాను. ఈ లోకము భయపడుతున్న మరణాన్ని జయించాను. నేను జయించాను అని చెప్తే ఏమంటున్నాడు? నేను జయించాను అని చెప్తే ఏమంటున్నాడు చెప్పండి? జయించువానిని అని అంటున్నాడు. జయించువాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు నువ్వు నేను జయాన్ని పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి. అట్టి విజయాన్ని మనము పొందుకుంటే దేవుడు నీకు నాకు ఇచ్చే బహుమానము ఎంతో ఉన్నతమైనది. ఏంటి ఆ బహుమానము? ఆయనిచ్చే సింహాసనం. ఇది మనం పొందుకోగలమా? సాధ్యమా అసాధ్యమా? అమ్మా, ఇది సాధ్యమవుతుందా అసాధ్యమవుతుందా? ఏదైనా సాధ్యమైతేనే దేవుడు చెప్తాడు. ఆయన చేశానని చెప్తున్నాడు, నిన్ను చేయమంటున్నాడు. నువ్వు చేయటానికి దేవుడు నీకు ఒక చక్కటి తలంపును దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, లవదోకియ సంఘాన్ని దేవుడు తన ప్రేమను బట్టి గద్దించి, హెచ్చరించి, సలహా ఇచ్చి ఒక బహుమానాన్ని కూడా సంఘానికి ఇవ్వటం మనం చూస్తున్నాం. చివరి దినాల్లో మనమున్నాం. లవదోకియ సంఘ పరిస్థితులు ఈరోజు లేకపోలేదు.
ప్రభు సంఘాల్లో లేడు, సంఘాలకు బయట ఉన్నాడు. ఎక్కడైతే కట్టుబాట్లు ఉంటాయో, ఎక్కడైతే దైవికమైన విధానము కొనసాగించబడదో, ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే ఆహ్లాదం ఉంటుందో, ఎక్కడైతే దేవునికి అనుకూలము కాని పరిస్థితులు ఉంటాయో అక్కడ దేవుడు ఉండడు. అలాగని అందరూ ఓపెన్ హార్ట్తో ఉండరు. అందరూ కూడా మూయబడిన వారే. ఏంటిది? హృదయాలు మూయబడిన వారే. ఈరోజు దేవుని పిల్లలు తెరవబడిన హృదయాలు కలిగిన వారు కావాలి. ఒక మాట మీదనే, ఒక మనస్తత్వంతో మనం కొనసాగించబడాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటల్ని మనం ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఈరోజు మనతో చెప్పుచున్న మాటల్ని బట్టి మనము సరిచేయబడదాం. దేవునికి మహిమకరంగా మన జీవితాల్ని కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం జీవించి ఉన్నంత వరకు ప్రభువుకు మహిమకరంగా బ్రతకటానికే మన అడుగులు కదులుపుదాం, మన పాదాల్ని కదిలిద్దాం. ప్రభు అట్టి స్థితిని దేవుడు మనందరికీ దయచేయనుగాక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి? లవదోకియ సంఘాన్ని గురించిన వర్తమానం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా మరలా అర్థం కాకపోతే ఈ మెసేజ్లు, ఈ వర్తమానాలు మనకు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉన్నాయి. అలాగనే సోషల్ మీడియాలో ఈ వర్తమానాలు ఉంటాయి. మీరు వాటిని ఒకసారి వినండి. అలాగనే ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే వాటిని కూడా తెలియచేయండి. దేవుడు మనమందరినీ కూడా తన యొక్క ఉన్నత సంకల్పములో ఆ మహిమాయుక్తమైన, ఆ మహిమైదైశ్వర్యమైన పరలోకమందు ఆయన సింహాసనానికి సమీపస్తులుగా మనలందరినీ చేయునుగాక. ఆమేన్.